పల్నాడు జిల్లా పోలీస్ విభాగంలో వరుస సంఘటనలతో ఉన్నతాధికారులకు తలనొప్పిగా మారింది. కొంతమంది కాకీలే కిరాతకులుగా మారితే సామాన్య ప్రజలకు రక్షణ ఏదనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇటీవలే మాచర్ల సిఐ పరువు హత్య కేసులో సస్పెండ్ అయ్యారు. అదే స్టేషన్లో పనిచేస్తున్న ఏఎస్ఐ శృంగార లీలలు, డబ్బు వసూళ్ల ఆరోపణలతో ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. గతంలో కారంపూడిలో సిఐగా పనిచేసిన మల్లయ్య బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ వరుస ఘటనలతో పాటు వివాహేతర సంబంధం, కుటుంబ కలహాల నేపథ్యంలో ఎస్పీ ఆఫీసులో పనిచేసే కానిస్టేబుల్ వెంకట కోటయ్య, పోలీస్ వాహనం నడిపే డ్రైవర్ కొండారెడ్డి శ్రీనివాసులు కలిసి ఎడవల్లి వద్ద అడ్వకేట్ శ్రీరామ హరిప్రసాద్ని ఇనుపరాడ్డుతో కొట్టి హత్య చేసి యాక్సిడెంట్గా చిత్రీకరించారు. టెక్నికల్ ఎవిడెన్స్తో కేసును ఛేదించి ముద్దాయిలను అరెస్టు చేశారు. కానీ రక్షించవలసిన పోలీసులే కిరాతకులుగా మారితే ప్రజలకు రక్షణ ఏది అని ప్రజలు చర్చించుకుంటున్నారు. నర్సాపేట సబ్ డివిజన్ పరిధిలో, చిల్లూరుపేట రూరల్ పరిధిలో, ముఖ్యంగా ఈ కోటప్పటి నుంచి వచ్చే రూట్లో ఈటీ జంక్షన్ దగ్గరగా మొన్న నైటు ఈ అడ్వకేటు పేరు వచ్చేసి శ్రీరామ హరిప్రసాద్. ఇతను మార్కాపురం బార్లో అడ్వకేట్గా రికార్డ్ అయి ఉన్నాడు. అడ్వకేట్గా ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. ఇతన్ని అతి క్రూరంగా చంపి రాడ్లతోటి, అక్కడ ఉన్న పెద్ద బండతోటి అతి క్రూరంగా చంపి, మళ్ళీ అతని బండిని పక్కనే డౌన్లో వేసి అతని మీద ఆ బండిని పడేసి ఈ యొక్క మర్డర్ని యాక్సిడెంట్గా క్రియేట్ చేయడానికి తీవ్ర ప్రయత్నం చేశారు ముద్దాయిలు. ఇందులో భాగంగా సమాచారం అందుకున్న వెంటనే మా రూరల్ ఎస్ఐ అనిల్ మరియు వెంటనే సమాచారం మేరకు వారి సిఐ సుబ్బానాయుడు వెంటనే రంగంలోకి దిగి క్లూస్ టీమ్ని పిలిపించడం, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ని పిలిపించడం, అలాగే ఆ యొక్క ఎందుకంటే మాకు చూడగానే అనుమానం వచ్చింది, ఇది చంపి కావాలని యాక్సిడెంట్గా క్రియేట్ చేస్తున్నారని స్పాట్ నుంచే మా సిఐ గారికి చెప్పారు నాకు. నేను కూడా వెంటనే సీన్ విజిట్ చేయడము, ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఎస్పీ గారికి మేము చెప్పిన దాని మీద ఇది అడ్వకేటు చాలా ఇంపార్టెంట్, వెంటనే క్రెడిట్ కావాలని ఆర్డర్స్ వేశారు. వారి ఆర్డర్స్ మేరకు మూడు టీముల్ని పూర్తిగా ఈ పని మీదే పెట్టడం జరిగింది. విషయం ఏంటంటే, ఈ మార్కాపురం అడ్వకేట్ యొక్క బంధువు ఇక్కడ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు మా డిపోలో. అతనికి అంటే అతను ఈ చనిపోయిన అతని అడ్వకేటు ఇద్దరు అక్క చెల్లెల పిల్లలను చేసుకున్నారు. వీళ్ళు అక్క చెల్లెల పిల్లలను చేసుకున్న తర్వాత బాగానే ఉంటున్నారు. బట్ సమ్ ఇల్లీగల్ ఇంటిమసీ మీద ఏదో డౌట్ ఉంది వీళ్ళకి. ఆ డౌట్ మీద అతను ఇతన్ని ఇబ్బంది పెడుతున్నాడు, ఆ అమ్మాయిని కొడుతున్నాడు, ఇతను మృతుడు భార్యని కొడుతున్నాడని ఈ కానిస్టేబుల్ తీవ్రంగా మనోవేదనకు గురై వీడిని చంపేస్తే మనకి ఇంక అడ్డం ఉండదు అన్న ఉద్దేశంతో, కేవలం ఆ ఒక్క కారణంతో, ఆ ఒక్క అతనికి ఉన్నటువంటి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ తోటే చంపాలన్న ఉద్దేశంతో ఈ మాకు డైలీ మా పోలీస్ ఆఫీస్ నుంచి మా పనిచేసే సిబ్బంది అందరిని కూడా గుంటూరు తీసుకెళ్లే బస్సుకు ఒక డ్రైవర్ ఉన్నాడు. ఈ రెండో ముద్దాయి అతని పేరు వచ్చేసి కొండారెడ్డి శ్రీనివాసరావు. ఇతను సహాయం తీసుకున్నాడు. సహాయం ఎలాగంటే, ఇతనికి యాక్సెస్ ఉంది, అక్కడే పనిచేస్తాడు కాబట్టి కానిస్టేబుల్ కూడా ఈ ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. అక్కడ బాగా ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ ఉన్నారు, గత 1 year నుంచి. సో అరే ఇట్లా నాకు సహాయం చేయాలి అంటే వాడు చేస్తానన్నాడు. అయితే నేనే ఊరికి ఎందుకు చేయాలంటే సరే 5 లక్షలు ఇస్తానని మాట్లాడుకున్నాడు. అదేవిధంగా రాడుకొని వీళ్ళు బ్రాండ్ షాప్కి వెళ్ళారు. ఫస్ట్ నర్సాపేటలో ఆర్టీసీ బస్ స్టాండ్ బార్ షాప్కి వెళ్తే అక్కడ ఉంటున్నటువంటి సీసీ ఫుటేజ్ కూడా మేము క్యాచ్ చేయడం జరిగింది. సో అక్కడ ఒక బ్రాందీ బాటిల్ తీసుకున్నారు. ఆ బ్రాందీ బాటిల్ తీసుకొని ముందే ప్రీ ప్లాంట్ ఇతనికి ఎక్కువ తాపాలి, వాళ్ళు తక్కువ తాగాలి ఉద్దేశంతో ఆ బాటిల్లో దాదాపు 75% ఇతనికే తాగారు. వచ్చి కోడపకొండ దగ్గర సెంటర్లో కూర్చొని తాగిన తర్వాత తెలియని మైకంలో అటు ఇటు తిప్పేసి వీళ్ళకి కూడా ఎక్కడ చంపాలో తెలియక అటు తిరిగి ఇప్పుడు మనకి ఈ యూటీ జంక్షన్ దగ్గరగా అతన్ని నైటు
పడేసి కొట్టి రాడుతో కొట్టి చంపి కింద పక్కనే చిన్న ఒక 5 అడుగుల లోతు కాలువ ఉంది. కాలువ అంటే రోడ్ డౌన్, ఆ డౌన్లో పడేశారు. దాని మీద ఈ బండి పడేశారు.